హలో గాయ్స్, సో మొత్తానికైతే మనం మేడారంకి అయితే వచ్చేసినాము. సో కరీంనగర్ టు మేడారం మనం కంప్లీట్ జర్నీ అయితే చాలా బాగా అయితే వేసాము. చాలా బాగా అనిపించింది. రోడ్ కూడా క్లియర్గా ఉన్నాయి. సో ఆ రోడ్ ట్రిప్ వచ్చేసి మనం పార్ట్ 1లో పెట్టినాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీకేమన్నా రోడ్ డిస్టర్బెన్స్ అనిపించినా కూడా ఒక్కసారి ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి. మీరు ఎట్లా రావాలి, ఎటు నుంచి రూట్ బాగుంది అనేది క్లారిటీగా చెప్పాను. సో పార్ట్ 2కి వెళ్ళండి. ఇది పార్ట్ 2 అన్నమాట. సో మనం మేడారంలో అయితే ఉన్నాము. సో సెకండ్ పార్ట్ 2లో వచ్చేసి మనకు కన్నపల్లి సారలమ్మ దేవాలయం. నిజంగా గాయస్, ట్రస్ట్ మీ, నేను అసలు చాలా డేస్ ఉంచాలి ఒక్కసారన్నా సారలమ్మ టెంపుల్ చూడాలని మస్తు ఆశపడ్డా. సో ఇప్పటికీ నాకు అది నెరవేరింది. మేడారం జాతరకు వచ్చినప్పుడు ఆగమాగం రావడము, టకటక రావడము, అమ్మవారి దర్శనం టకటక మందుల గుంపుల దర్శనం చేసుకొని వెళ్ళిపోవడము ఇదే అవుతుంది. కానీ ఎప్పుడు మనస్ఫూర్తిగా అమ్మవారిని దగ్గర నుండి చూడడానికి కుదరలేదు. సో ఈసారి ఎట్లయినా సర్లే సారలమ్మవారి టెంపుల్ చూడడమే. సో మంచి అట్మాస్ఫియర్ ఎట్లా అంతా చూడడమే, అమ్మవారి దర్శనం బాగా చేసుకోవడమే. సో అమ్మవారి కోసమే సారలమ్మవారి కన్నెపల్లికి అయితే రావడం జరిగింది. సో ఈ కన్నెపల్లి వచ్చేసి మనకు మేడారం నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. సో ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం వెళ్ళి చూడండి. నేను కూడా వెళ్తున్నాను ఇప్పుడు. సో అక్కడికి వెళ్ళి కంప్లీట్గా క్లియర్గా అన్ని డీటెయిల్స్ ఇస్తాను. రన్నింగ్ ఆలస్యం చేయకుండా సారలమ్మవారి టెంపుల్కి వెళ్దాం. ఓకే గైస్, సో మొత్తానికి మనం కన్నెపల్లికి అయితే వచ్చేసినాము. సో మేడారంకి వెళ్ళకముందే మన 5 కిలోమీటర్స్ దూరంలో కన్నెపల్లి అవుతుంది, అంటే మేడారం నుండి వెళ్ళి. యాక్చువల్గా కన్నెపల్లికి రావాలంటే మేడారం వెళ్ళకముందే మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. అక్కడ బోర్డు రాసి ఉంటుంది కన్నెపల్లి సారలమ్మవారి టెంపుల్ అని చెప్పేసి. సో ఇక్కడ ఉంది చూడండి, ఇది టెంపుల్కి సంబంధించిన బోర్డు అనమాట. ఇక్కడ నుంచి మనం మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్దాం. టెంపుల్కి రండి. సో గైస్, ఇదే మనకు కన్నపల్లిలో ఉన్న సారలమ్మవారి టెంపుల్ అన్నమాట. సో చూడండి ఎంత బాగుంది అసలు టెంపుల్ అయితే, చాలా సింపుల్గా సో మస్తు ఉందన్నమాట. కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ. సో ఇక్కడ నుండి వెళ్ళి జనవరి 28 రోజు మనకు జాతర స్టార్ట్ అవుతుంది. జనవరి 28 రోజు నుండే అమ్మవారు భారీ బందోబస్తు, అంటే భారీ పోలీసుల బందోబస్తు మధ్య నుండి వెళ్ళి సో అమ్మవారు స్టార్ట్ అవుతుంది. దప్పు సప్పులతోని కోలాటలతోని భారీ ఎత్తున ఆ రోజుకు ఈ ఏరియా అసలు టెంపుల్ చూద్దామన్న కూడా మనకు కనబడదు, అంత క్రౌడ్ ఉంటారు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ మధ్య నుండి అమ్మవారిని జోల్లో పట్టుకొని నార్మల్గా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పూజారులు వాళ్ళు పట్టుకొని సో బందోబస్తులు అయితే వెళ్తూ ఉంటారు. సో ఆ పండుగ అంటే అమ్మవారిని తీసుకెళ్ళే టైం అయితే అసలు కన్నుల పండుగ లెక్క ఉంటుంది. సో మస్తు ఉంటుంది. నేను లాస్ట్ టైం వీడియోలో చూడడమే, ఎప్పటి నుంచో ఒక్కసారైనా అమ్మవారి దర్శనం చేసుకోవాలనుకున్నా. కానీ ప్రతి బుధవారం మాత్రమే మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ దాకా ఓపెన్ చేస్తారట. మిగతా టైంలో ఓపెన్ చేయమన్నారు. సో లోపలికి వెళ్ళి చూపిద్దామని అనుకున్నా. కానీ మస్తు ఉంది టెంపుల్. అవుట్డోర్ నుంచి చూడండి, అందరూ దండం పెట్టుకొని నేను కూడా దర్శనం చేసుకుంటా. నేను నా ఫాలోవర్స్ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటా. సో ఈ జాతర వచ్చేసి మేడారం జాతర 28 జనవరి నుండి 31 దాకా అయితే జరుగుతుంది గైస్. సో అప్పుడు 28కు సారలమ్మవారు వెళ్తే 29కు సమ్మక్క వారు వస్తారు. ఇక సమ్మక్క వారు వెనకాలనే అందరూ పడిగిద్దరాజు కానీ లేకపోతే సారలమ్మ మన నాగులమ్మవారు కానీ సో అందరూ కూడా గోవిందరాజు కానీ అందరూ కూడా వస్తూ ఉంటారు అనమాట. సో ఇది మెయిన్ థింగ్. ఇక్కడ ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని దర్శనం చేసుకొని వచ్చేద్దాం రండి. అమ్మో అల్లో అన్నాడు, గజ్జమన్నది నా పానం. లోపలికి ఎందుకు వస్తున్నాను కానీ బట్ బాగుంది. సో నిజంగా క్వైట్ సైలెంట్ ఉంది, మస్తు ఉంది అసలు, చాలా బాగుంది. ఇక్కడ బొట్టు ఉంది, రండి పెట్టుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. మా తల్లి ఓకే గైస్, చూస్తారు కదా. సో సారలమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది. కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ మస్తు అనిపించింది. దగ్గర పోయి దండం పెట్టుకున్నాను. సో ఓపెన్ చేసి అంటే లైక్ టెంపుల్ లోపల అమ్మవారికి ఒక ఫుటేజ్ పెడదాం అనుకున్నా. కానీ సో బుధవారం మాత్రం ఓపెన్ చేస్తారట ఈవినింగ్ 5 దాకా. సో ఇప్పుడైతే ఫ్రైడే వచ్చినాం కాబట్టి లేదు, సాటర్డే వచ్చినాం కాబట్టి లేదు. సో ఇక్కడ నుండి మనం అమ్మవారి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ నుంచి మనం జంపన వాగుకి అయితే వెళ్ళాం. సో జంపన వాగు సూపర్ ఉంటుంది. సో అందరు కూడా జంపన వాగులో స్నానాలు చేసి సో సమ్మక్క దర్శనానికి అయితే వెళ్తారు కదా. సో అక్కడికి జంపన వాగుకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు సారలమ్మవారు కన్నపల్లి టెంపుల్లో ఉన్నారు. కన్నపల్లి టెంపుల్ మేడారం జాతరకు 5 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. సో 28 తారీఖు నుంచి అమ్మవారు ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి గద్దెల మీద అయితే ప్రతిష్ఠిస్తారు. సో అందరు కూడా జనవరి 28 రోజు అమ్మవారిని లైవ్లో దర్శనం చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం వెళ్ళి
మేడారం సమ్మక్క సారక్క గద్దెల కంటే ముందు జంపన్న వాగు దగ్గరికి అయితే వెళ్ళాం. అక్కడ మీకు వీడియో ఆన్ చేస్తాను, క్లియర్గా అన్నీ కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం అమ్మవారి టెంపుల్, సారలమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకొని సో మేడారంకి అయితే మేడారం దగ్గరికి అయితే వచ్చేసినాము. అంటే జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్లోనే అమ్మవారి గద్దెలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం ఎందుకు ఆగినామంటే నా వెనకాల, అంటే ఇప్పుడు చూడండి వెనకాల కన్నెపల్లి అమ్మవారి టెంపుల్ అయితే కిలోమీటర్ ఇప్పుడు దర్శనం చేసుకొని వచ్చినాము. ఈ కిందనే నార్మల్ విలేజెస్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నా వెనకాల కనిపిస్తున్న అంటే ఈ పొలాలు మొత్తం, సో ఇక్కడ కనిపిస్తున్న ఈ పొలాలు మొత్తం కూడా మళ్ళీ జాతర స్టార్ట్ అయ్యే టైంకి మొత్తం ఫుల్ఫిల్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా పార్కింగ్ 1, పార్కింగ్ 2, పార్కింగ్ 3 చేస్తున్నారు. కార్లు కానీ 2 వీలర్స్ 4 వీలర్స్ అన్నీ కూడా ఈ పొలాల మధ్యన కూడా మనకు కంప్లీట్గా ఇక్కడే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడే కార్లు పార్క్ చేసుకొని నడుచుకుంటూ వెళ్ళాలి. జస్ట్ మనకు కనిపిస్తుంది అక్కడ అమ్మవారి గద్దెలకు ఎంట్రీ అయ్యే కమన్ అనమాట. సో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. ఇదంతా ఫుల్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది ఆ టైంకి. ఇప్పుడు మంచిగా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇదంతా కూడా. చలో మనం కూడా ఇంకా ఆలస్యం చేయకుండా ఆ గద్దెల కాడికి వెళ్ళిపోదాం రండి. ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడికి అసలు వెహికల్స్ ఆ టైంలో అలో చేయరు. జాతర స్టార్ట్ అయ్యే టైంకి వెహికల్స్ అలోనే ఉండవు. అసలు రోడ్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇట్లా ప్రశాంతంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు గైస్. ఘోరం క్రౌడ్ ఉంటుంది. అసలు వెహికల్స్ రావు ఇటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగితే అక్కడ నేను ఏదైతే ఇప్పుడు పార్కింగ్ అని చూపించిన ఇంతకుముందు క్లిప్లో అక్కడికే లాస్ట్, ఆడికే ఇంకా వివి అయిపోయి ఆడికే పంపుతారు అంతే. ఇక్కడ దాకా జస్ట్ అందరు నడుచుకుంటూ వెళ్ళడమే. సో ఇది మెయిన్ థింగ్ అనమాట. రోడ్లు అన్నీ బాగా చేస్తున్నారు. సో రోడ్ వర్క్ జరుగుతుంది. సో ఈ రోడ్ వర్క్ ఏంటంటే మంచిగా రోడ్ని వెడల్పు వేస్తున్నారు. కంఫర్ట్గా అందరు నడుచుకుంటూ వెళ్ళిన వచ్చినా ఫ్రీగా వెళ్ళి రావచ్చని సో రోడ్ వర్క్ అయితే వేస్తున్నారు. మేము వచ్చేటప్పుడు రోడ్ వర్క్ అంతా కంప్లీట్ అయింది, బాగుంది. జస్ట్ ఈ మేడారం కమాన్ ముందు మాత్రమే ఒక 100 మీటర్స్ దూరంలో మాత్రమే వర్క్ జరుగుతుంది. మిగతా అంతా ఓకే. జస్ట్ ఒక 5 మినిట్స్లో మనం మేడారం కమాన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. సో కమాన్ కూడా సూపర్ ఉంటుంది యాక్చువల్గా. చూడొచ్చు మీరు ఇక్కడ మెయిన్ వర్క్ అంతా జరుగుతుంది, రోడ్ వర్క్ అంతా జరుగుతుంది. గైస్ చూడండి లెఫ్ట్ సైడ్లో టెంట్లు అన్నీ రెడీ అయిపోయినాయి. సో హోటళ్ళు, టెంట్లు ఎవరైతే ఇక్కడ ఎవరైతే మేడారంలో ఎవరైతే టెంట్లు లీజ్ తీసుకుంటారో, ఎవరైతే టెండర్లలో టెంట్లు షాపులు కొనుక్కుంటారో విపరీతమైన ప్రాఫిట్ ఉంటుంది వాళ్ళకి. సో మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. ఇది ఒక సమ్మక్క సారక్క జాతరనే కాదు, చాలా మందికి ఉపాధి దొరుకుతుంది ఈ జాతర జరిగిన రోజులు కూడా. ఒక సంవత్సరం పాటు ఎర్న్ చేసుకున్న పైసలు ఈ 4 రోజుల జాతరలు ఎర్న్ చేసుకోవచ్చు. అంత బాగా జాతర జరుగుతుంది. సో అంత బాగా బోని అవుతూ ఉంటుంది షాపులకు. సో అన్ని సామాన్లు కూడా ఫట్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు కంప్లీట్గా. అక్కడ చూడండి మంచిగా టెంట్లు అయితే వేసారు, అన్నీ రెడీ అవుతున్నాయి. అయ్యా మేడారం ఎంట్రన్స్కి వచ్చేసినాం అయ్యా. సో ఇది మెయిన్ మేడారం ఎంట్రన్స్ అనమాట. సో గద్దెలకు పోయి మెయిన్ ఎంట్రన్స్ ఇదే. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. ఎంట్రీ అవ్వంగానే ఒక్క అడుగు తర్వాతే మనకు లెఫ్ట్ రైట్లో పెద్ద జంపన్న వాగు అయితే ఉంటుంది. యాక్చువల్గా దీన్ని సంపన్న వాగు అంటారట. ఎప్పుడైతే జంపన్న గారు మరణించడం జరిగిందో సో అప్పుడు దీన్ని జంపన్న వాగు అయితే పేరు వచ్చిందనమాట. సో వాటర్ అయితే లేవు వాగులో. ఆ వాగులో వాటర్ లేకపోయినా మనలు స్నానాలకైతే అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. క్రౌడ్ ఎక్కువైతే ఉంది. ఇప్పటి నుంచే మనకు డిసెంబర్ నుంచే ఎక్కువ క్రౌడ్ వస్తున్నారు. ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయారు. మన వెనకాల వెహికల్ అలా వస్తున్నాయి. ఇక్కడ క్యాంపనింగ్ కానీ షాపులు కానీ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. సో జంపన్న వాగు వెళ్ళి చూద్దాం వాటర్ ఉన్నాయా లేవా. ఆల్మోస్ట్ క్రౌడ్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు జంపన్న వాగును కంప్లీట్గా క్లీన్ చేస్తూ ఉన్నారు. భక్తులకు అన్ని సదుపాయాలు అయితే స్టార్ట్ చేస్తున్నారు. స్నానాల గదులు కానీ డ్రెస్సింగ్ రూమ్స్ కానీ సో అన్నీ కూడా దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. గైస్ సో మనం ఇప్పుడు జంపన్న వాగు దగ్గర అయితే ఉన్నాము. ఇదంతా కూడా జంపన్న వాగు. యాక్చువల్గా ఇంకా రెడీ కాలేదు, ఇంకా వర్క్ నడుస్తూ ఉంది మనకు కంప్లీట్గా. సో ఇదంతా చూడండి అంతా క్లీన్ చేస్తున్నారు. ఇంతకుముందు మనం వచ్చినప్పుడు స్నానాల గట్టారు ఏవైతే ఉన్నాయో అటు సైడు లాస్ట్ టైం ఎట్లా పెట్టారు రాస్తే అట్లే పెట్టారు. అక్కడ బ్లూ కలర్ షట్టర్స్ అన్నీ కూడా మనకు స్నానం చేసిన తర్వాత డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి భక్తులకు మంచి సౌకర్యాలు అయితే పెట్టారు. సో బాగుంది. అక్కడ చూడండి అంత వర్క్ నడుస్తుంది, శాండ్వుడ్ వర్క్ అయితే నడుస్తూ ఉంది.
అండ్ ఇటు చూస్తే మనకు కమన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు సమ్మక్క సారక్క గదులు అయితే ఉంటాయి. సో ఈ వర్క్ ప్రాసెస్ అంతా అయిపోయేసరికి దగ్గర ఒక 2 వీక్స్ పట్టవచ్చు మేబీ. దీని తర్వాత అంటే బిఫోరే 28th బిఫోరే ఎవరన్నా ఈ మేడారం కనుక వస్తే వాళ్ళకి ఇక్కడ ఎట్లాంటి ఇబ్బంది లేదు. మీరు ఒక స్నానాలు వేయాలనుకుంటే ఇదే వాగు నుండి వచ్చే వాటరు అక్కడ ట్యాప్ ద్వారా అయితే మనకు రిలీజ్ చేస్తున్నారు. ఆ ట్యాప్ కింద మీరు హ్యాపీగా స్నానం చేసుకొని మంచిగా అక్కడ ఏదైతే మీకు ఏర్పాటు చేసిరో కుటీరాలు అందులో మీరు డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని ఆ డ్రెస్ చేంజింగ్ రూమ్లో అయితే డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇబ్బంది లేదు, దర్శనానికి వెళ్ళొచ్చు. గైస్ ఇప్పుడు చూడండి మనకి యాక్చువల్గా వెనకాల చూడండి చాలామంది ఇప్పుడే ఇంకా జాతర స్టార్ట్ కాకముందే వచ్చేసారు. సో మస్తు మంది అయితే క్రౌడ్ ఉన్నారు. అక్కడ కార్లను పార్క్ చేసుకొని స్నానాలు అయితే చేస్తున్నారు. సో వాళ్ళు కూడా మంచిగా స్నానాలు వేసి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తారు. ఇప్పుడే ఇంత క్రౌడ్ ఉందంటే జాతర టైంకి ఇంకెంత క్రౌడ్ ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయలేము. సో బ్రిడ్జ్ పైన ఉన్న ఇక్కడ నుంచి మన కార్ తీసుకొని ఒక వ్యూ అయితే తీసుకొని వెళ్ళిపోదాం. చూసారు కదా. సో ఇక్కడ మస్తు ప్రశాంతంగా ఉంది వెదర్ అయితే. సో సూపర్ అనిపిస్తుంది. ఇంత ఖాళీ ప్లేస్ ఒక్క దగ్గర చూస్తూ ఉంటే ఇదంతా నిజంగా ఏమంటారు వరి వేసి ఉంటే మాత్రం కంప్లీట్ గ్రీనరీగా అనిపిస్తుంటుండే. అంత బరికేసారు కాబట్టి ఓపెన్గా కనబడుతుంది. సో ఇప్పుడైతే మనం మేడారం గద్దెలు ఉండాలి కొంచెం దూరం అయితే వచ్చినాము. చిలకల గుట్టకైతే వచ్చేసినాము గైస్. మనకు అమ్మవారు ఉండే ప్లేస్ పవిత్రమైన ప్లేస్ అన్నమాట ఇది. సో ఇక్కడే అమ్మవారు ఉంటారు. మీరు ఇప్పుడు చూడొచ్చు అసలు సమ్మక్కని తీసుకొచ్చే ప్లేస్ ఎట్లుంటుందంటే సైడ్కి ఒక ఫోటో వేస్తే చూడండి మొత్తం క్రౌడు దప్పు సప్పులతోని మొత్తం బందోబస్తులతోని తుపాకుల మధ్యలో ఓ అంటే ఓ అంటుంది. ఆ రోజు మొత్తం ఉసికేస్తే కూడా కింద ఒక అణువు కూడా పడదు, అంత క్రౌడ్ ఉంటుంది ఆ రోజు. ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. అసలు ఈ గేట్ నుంచి అమ్మవారిని తీసుకొస్తారు. చిలకల గుట్ట దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. నా వెనకాల కనిపిస్తుంది అంతా కూడా చిలకల గుట్ట అనమాట. సో నేను కారు కొంచెం దూరంలో పార్క్ చేసుకొని నడుచుకుంటూ వచ్చిన. మా ఆయన చెప్పిండు 1 కిలోమీటర్ దూరంలో పార్క్ చేసినా అని చెప్పు అన్నాడు. ఇది ఇట్నే నేనేమన్నా కావాలన్నా ఏమో తెలియదు, చూడిపో మరి చూడిపో. అయితే నేను కూడా అట్లే అడుగుతున్నాను అందరు వెళ్ళొచ్చు ఆయన నన్ను అడుగుతున్నాడు. కాదు యాక్చువల్గా మా ఆయన చెప్పిండు కిలోమీటర్ దూరంలో పార్క్ చేసిన అని చెప్పని. నేను అబద్ధం ఆడేస్తాను, ఈయన అన్ని అబద్ధాలు చెప్తాను నమ్మకూరి. నేను ఇక్కడే పార్క్ చేసి నడుచుకుంటూ వచ్చిన. అయితే చిలకల గుట్టిదే అన్నమాట. దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి ఎట్లుందో. తీయాలనా పోతావా ఎందుకు దూరం. సో మనకు అమ్మవారిని తీసుకొచ్చే టైంలో అసలు ఉష్కెత్తరాలని జనం ఉంటారు, ఘోరం క్రౌడ్ ఉంటారు. వాళ్ళ తరపున మనుషులు అయితే అమ్మవారి కుంకుమ భరణి రూపంలో ఉంటారు కాబట్టి ఇట్లా పట్టుకొని వస్తారు. ఆయన చుట్టూ కనీసం 100 మంది ప్రొటెక్ట్ చేసి ఉంటారు. యాక్చువల్గా ఆయన దాకాలన్న ఆతృతతోని ఎంతమంది అమ్మవారిని ఒక్కసారి అమ్మవారు పట్టుకున్న పర్సన్ దాకాలని ఆతృత పడుతూ ఉంటారు. కానీ అది కుదరని పని. మస్తు బందోబస్తు మధ్యలో వస్తుంది అమ్మవారి పైన ఉండాలి. AK-47లతోని గన్ ఫైరింగ్ చేస్తూ అమ్మవారిని తీసుకొస్తారు పైనుంచి. సో నిజంగా ఎట్లా అంటే
అదొక తెలియని ఫీల్ ఉంది ఇక్కడ. అంటే మంచి పాజిటివ్ ఎనర్జీ మీరు లైవ్లో అనుభవిస్తే తప్ప చెప్పలేము. కానీ ఇక్కడ దాకా రావడమే అదృష్టం. అట్లాంటిది అమ్మవారి దర్శనాలు ఇంకా అదృష్టం. సమ్మక్క సారక్కల్ని గద్దెలెక్కించిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేద్దాం. కంపల్సరీ అమ్మవారిని జాగ్రత్తగా దర్శనం చేసుకుందాం. సో చాలా బాగుంది చిలకల గుట్ట. కొంచెం లోపల నుంచి ఒక్క ఫుటేజ్ ఇట్లా పెట్టే ప్రయత్నం చేస్తా. అక్కడ ఏదైతే ఊట కనిపిస్తుందో ఆ ఊట ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ చివరిలో అయితే అమ్మవారు ఉంటారు. అది అవును, అమ్మవారు వాటర్ వచ్చే ప్లేస్ అది. గైస్ మనకు 28th రోజు సరళమ్మ వచ్చిన వెంటనే 29th రోజు అమ్మవారు వచ్చేస్తారు. అమ్మవారిని నైటే తీసుకొస్తారు. మ్యాక్స్ ఎప్పుడైనా సరే నైట్ పూటనే అమ్మవారిని పట్టుకొని వచ్చేస్తారు. అది ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ పైకి వెళ్ళి పూజారి గారు అమ్మవారిని తీసుకొని జోళ్ళ పట్టుకొని వస్తూ ఉంటాడు. వచ్చేటప్పుడు ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇదంతా నీట్గా ఉంటుంది, క్లీన్ ఉంటుంది. అప్పటికి అంతా ముగ్గులు వేస్తారు, కోళ్ళను కోస్తారు, మేకల్ని కోస్తారు. కంప్లీట్ ఒక కన్నుల పండుగ లెక్క ఉంటుంది. మొత్తం ఒక కుంభమేళ జరుగుతుంది ఇక్కడ. ఆ కుంభమేళ ఎట్లుంటుంది అంటే లైవ్లో చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఏదైతే ఇంత స్పేషియస్ ప్లేస్లు, ఇంత పీస్ఫుల్ వాతావరణం ఏదైతే చూస్తున్నామో అప్పుడు ఇది ఏది ఉండదు. మొత్తం క్రౌడ్తో నిండిపోతుంది, అట్టుడికిపోతుంది మొత్తం. కానీ చిలకల గుట్ట లోపలికి వెళ్ళి చూసే భాగ్యం ఎప్పుడు వస్తుందో నాకైతే. మస్తుంది అసలు, నిజంగా చాలా బాగుంది. చాలామంది వచ్చుకుంటూ మరలిపోతున్నారు. లోపలికి వెళ్ళి చూద్దామని లాక్ వేసి ఉన్నాయి గాయస్. సో ఇక్కడ చూస్తారు కదా చిలకల గుట్ట అయితే అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం సమ్మక్క సారక్క గద్దెలకైతే వెళ్ళిపోదాం రండి. ఓకే గాయస్, అమ్మవారు తీసుకొచ్చే టైంలో ఇక్కడ నుంచి సమ్మక్క సారక్క గద్దెలు 1 కిలోమీటర్ ఉంటాయి. ఈ కిలోమీటర్ పొడవున మొత్తం కూడా మంచిగా కోళ్ళు కోస్తారు, మేకల్ని కోస్తారు, టెంట్లు వేసుకొని వండుకొని తింటారు. సో మంచిగా కన్నుల పండుగ అయితే ఉంటుంది. ఒక్క పెద్ద కుంభమేళలా అయితే ఉంటుంది అనమాట. సో అంతా కూడా ఒకటేసారి మన కళ్ళ ముందు చూస్తూ ఉంటే గూస్ బంప్స్ అయితే వస్తాయి. సో చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం గద్దెల కాడికి అయితే వెళ్ళిపోదాం. సో ఇది చిలకల గుట్టకు సంబంధించిన డీటెయిల్స్. సో వెళ్దాం రండి ముందుకు. మనం గద్దెల కాడికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ అమ్మవారికి మొక్కలు తీర్చుకోవడానికి బంగారం అయితే ఉంది. సో ఇట్లా చూడండి, ఇట్లా ఒక కడ్డీ 5 kgs 10 kgsతో అమ్ముతారు. వెనకాల కనిపిస్తుంది ఆ త్రాసు. సో ఆ త్రాసులో అయితే మనం తూకం వేసుకోవాలి. సో బంగారాన్ని ఒక పక్క, మనిషిని ఒక పక్క వేసి అంత వెయిట్ కొలిచి మొక్కలు అయితే తీర్చుకుంటారు. సో ఇది సో సమ్మక్క సారక్కలకి ఇచ్చే మొక్కు నెరవేర్చుకోవడానికి సమర్పించే బంగారం అన్నట్టు మీ అందరికీ తెలిసిందే. సో ఇంటి దగ్గర మంచి పూజ చేసుకొని నెత్తి మీద ఎత్తుకొని సుట్ట కట్టుకొని ఆ నెత్తి మీద ఎత్తుకొని బోనం ఎత్తుకున్నట్టు ఎత్తుకొని వస్తారు. సో మస్తు అనిపిస్తుంది అది. చలో వెళ్దాం రండి. గద్దెల కాడికి చీకటి అయిపోతుంది, ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. నేను అసలు రావడమే లేటుగా వచ్చిన. చలో ఇక నార్మల్గా ఫ్యామిలీస్ మొక్కులు తీర్చుకోవడానికి రావడం ఇంకొక అత్త అయితే, యూత్ స్పెషల్గా మన వాళ్ళందరూ ఏం చేస్తారంటే మంచి ఒక 5 days టెంట్ అంటే 4 days జాతర కదా, 28 to 31 మంచి జాతరకు వస్తారు. మంచిగా మందు ముక్క సుక్క వండుకొని తినడానికి అన్ని ప్లేస్ ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ ఫ్రిడ్జ్ల నిండా మంచిగా బీర్లు అయితే నింపి పెట్టున్నారు. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇక్కడికి వచ్చినాక ప్లాన్ చేసుకుంటా అంటే ఇలా కొనుక్కొని తాగొచ్చు, మంచిగా ఫ్రెండ్స్తో చిల్ అవ్వచ్చు, అమ్మవారి మొక్కు తీర్చుకొని ఫస్ట్ అమ్మవారి దర్శనం అయిపోయాక హ్యాపీగా మీరు ఇటు రావచ్చు. అంటే పండుగ అంటే మీ పార్టీ చేసుకోవడానికి బయటకు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్తో చిల్ అవ్వచ్చు. కానీ ఫస్ట్ మీరు తెచ్చుకుంటే బయట నుంచి తెచ్చుకొని, ఇక్కడ కూడా ఆల్కహాల్ రెడీ ఉంది. సో ఆలస్యం చేయకుండా ఫ్రెండ్స్ అందరితో ఒక క్యాంపు పట్టుకొని మంచి ఒక టెంట్ పట్టుకొని చేపలు వేసుకొని గిన్నెలు పట్టుకొని రండి. గైస్ ఇప్పుడు మనం గద్దెలకు వెళ్ళే కంటే ముందే మనకి ఇక్కడ కోయదర్లు అంటారు. మిమ్మల్ని కోయదర్లు అంటారా? మూలికలు అమ్మే రాజులు అంట. సో స్వామివార్లు ఇక్కడ కూర్చున్నారు. ఎన్ని డేస్ అవుతుంది, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ? పుట్టుకనే ఇక్కడ. మా తాతలు తరలు అమ్మడే చెట్లు అమ్మడే. మా తాతలు అమ్మారు చెట్లు. మా తాతల విద్య మా తాతల విద్య మా తండ్రి ఇప్పుడు మా తండ్రి విద్య నాకు చెప్పిండు, నా విద్య నా పిల్లలు చెప్పినా. కానీ దంద చేసుడు కూడా ఇప్పుడు నా వారికే పిల్లలు చేస్తలేరు. మాకు చదువు లేక కొన్ని చేసినాం, కానీ ఇప్పుడు పిల్లలు చదివిపిస్తున్నాం. ఇలాంటి పనులు మా వారికే. ఇక మేము నచ్చేవి తర్వాత ఏనో 1000 ఒక్కలు 100 ఒక్కలు ఉంటారు. అది మూలికలు చూపిస్తాను. రాగి హంస, వట్టి వేరు, రాగి హంస, పరహంస, తాటి హంస, పిట్టకాలు, నాగముష్టి, ఇసముష్టి ఉన్నది, అట్టి వేరు ఉన్నది. కలలు పడకుండా భర్త మాట భార్యనాలే, భార్య మాట భర్తనేది, అరకది బరకత ఉండేది. అంటే వాళ్ళు కొంచెం అనుమానం మానసిక బాధ వల్ల ఇక్కడికి వస్తారు. వచ్చి ఏం చేస్తారంటే, అయ్యా నా పరిస్థితి ఇట్లా ఉంది, తాత ఒక ఏరు కావాలి, ఎంతరం కావాలని అడుగుతారు. వాళ్ళకి ఏరో ఎంతరం ఇచ్చినాం, 100 200 ఇస్తారు. వాళ్ళ మానసిక బాధ పోతే ధైర్యం పెరుగుతుంది. లేకపోతే ఇంకా మానసిక బాధలు ఇంకా కుంగిపోతారు మనిషి. ఆయన మానసిక బాధ పోవాలనుకుంటే ఏరెంతరం ఇస్తాం, అమ్మవారిని నమ్మి మేము ఇస్తాము, అమ్మవారిని నమ్మి వాళ్ళు తీసుకుంటారు. మంచిగా జరుగుతుంది, బాగుపడతారు.
వాళ్ళే మాకు వేలు నూరులు ఏమి ఇయ్యరు, 150 ఇస్తారు, 100 200 ఇస్తారు. ఇవాళ 200 ఇచ్చినోడు మంచి అయినాక కూడా 400 500 తెచ్చిస్తాడు. శుభం జరుగుతుంది, వాళ్ళకు మంచిగా ఉంటుంది. సమ్మకారుడు అయితే అంటే మీకు దైవంగా సమ్మక్క వారిని ఎంచుకో అంటే ఉంటుందా కులదైవం అంటారు కదా? మన దేవత ఇది, దేవత ఆమెనేనా? ఆమెతోనే మేము బతికేది. అమ్మవారిని వనదేవత చూసుకుంటాం తల్లిని. అమ్మవారు సమ్మక్క సారక్క జప్పన్న వాగు జాలారి బండ చిరకల్ల గట్టు సిన్ని మేడారం దేవర్ల గడ్డ దెయ్యాల మడుగు దేవి అమ్మవారి చరణ్. ఏమన్నా చెప్తారా సమ్మక్క సారక్క గురించి గాని అమ్మవారి గురించి గాని? అమ్మవారు బంగారు దేవతల, లక్షలకు ఉన్నాడు, కోట్లకు ఎదిగిండు, 100లు ఉన్నాడు, 1000లకు సంపాదించుకున్నాడు. పిల్లలు కానులకు పిల్లలు అయ్యిర్రు, ఇల్లు బాగులేనోళ్ళు బాగా అయ్యిర్రు, ఇల్లు మొత్తానికి రానుడు ఇల్లు కట్టుకొని బతున్నారు. ఎక్కడి నుంచో ఇక్కడ మన తెలంగాణనే కాదు, ఛత్తీస్గఢ్ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, అర్థమైందా, ఒరిస్సా రాష్ట్రం, అటుపోతే ఢిల్లీకి వెళ్ళి, అటుపోతే ముంబైకి వెళ్ళి, అర్థమైందా, ఎక్కడెక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి వచ్చి కూడా అమ్మవారిని కొలుసుకొని ఆ బంగారు తల్లిని గద్దె మీద కొలుసుకొని ప్రతి సంవత్సరం చిన్న జాతర కానీ పెద్ద జాతర కానీ ఒకప్పుడు 2 ఏళ్ళకు ఒక్కసారి ఉంటుండే జాతర, ఇప్పుడు తరచు జరుగుతున్నది. ప్రతిదినం నిత్యం తల్లికి అమ్మవారు పూజలు జరుగుతున్నాయి. అమ్మవారిని నిత్యం వేడుకుంటున్నారు, సంతోషంగా వేడుకుంటారు. అమ్మవారు కూడా అట్లా ఇస్తున్నారు జనానికి. గైస్ ఇప్పుడు మనకు సమ్మక్క సారక్క జాతరకు కావాల్సిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. అందులో భాగంగానే మంచిగా మోడిఫై చేస్తున్నారు కదా అమ్మవారి టెంపుల్ చుట్టూ కూడా. సో 4 దిక్కుల 4 స్తంభాలు అయితే పెడుతున్నారు. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వెనకాల కనిపిస్తుంది, ఇది ఒక స్తూపం అనమాట. ఇది మంచిగా అంటే ఆదివాసుల గుర్తులు, అంతకుముందు జరిగిన అంటే హిస్టరీ మొత్తాన్ని కూడా ఈ స్తంభాల పైన చెక్కడం జరిగింది. అవి నార్మల్గా స్పెషల్ డిజైనింగ్ చేయించారంట. నాకు పర్ఫెక్ట్గా దాని గురించి క్లారిటీ తెలియదు కానీ బట్ వర్క్ అయితే జరుగుతుంది. ఇంకొక ఫ్యూ డేస్లో ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయి అద్భుతంగా అయితే కనబడబోతుంది మేడారం జాతర. సో ఇక్కడ నుంచి కొంచెం గద్దెలకు అతి తక్కువ దగ్గరలో అవుతున్నాము. సో లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాం రండి. సో అమ్మవారికి సమర్పించుకోవడానికి కొన్ని పూజ సామాగ్రి అయితే తీసుకున్నాము. సో చలో వెళ్ళిపోదాం. చలో గైస్, ఇక్కడ మనకి ఎంట్రెన్స్ లోనే మనం ఉన్నాము. కనిపిస్తుంది సమ్మక్క సారక్క గద్దెలు అనమాట. ఇదంతా కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన స్తూపాలు. ఇది నార్మల్ గా కంప్లీట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటాయి. సో ఎంట్రెన్స్ లో ఉందా, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి. చాలా మంది దర్శనం చేసుకుని రిటర్న్ అవుతున్నారు ఆల్రెడీ. నేను అసలు ఈ ఖాళీ టైంలోనూ ఇంతగానో క్రౌడ్ ఉంటే ఆ టైంకి ఎట్లుంటుంది అసలు. ఇప్పుడు లాస్ట్ టైం మనకి ఎంట్రెన్స్ కు చాలా కష్టమైంది. ఎంట్రెన్స్ అయితే చాలా ఎంట్రెన్స్లు ఉన్నాయి. లాస్ట్ టైం మనకి ఎంట్రెన్స్ కు చాలా ఇబ్బంది పడ్డారు. సో ఇప్పుడు ఈజీగా ఒక 1000 మంది ఒకటేసారి ఎంట్రీ అయ్యేటట్టు ఎంట్రెన్స్ అయితే ఫ్రీగా అయితే పెట్టినారు. సో ఇదే మనం లోపలికి దర్శనం చేసుకుందాం రండి. చలో, ఇక్కడ దగ్గర నుంచి ఒక వస్తుందా ఇట్రా. ఒకసారి పైకి సో ఈ ఫుటేజ్ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఈ ఫుటేజ్ ఏంటంటే ఆదివాసులు అందరూ కూడా మంచిగా డ్యాన్స్ చేస్తూ ఇక్కడ వీళ్ళు డోలు కొడుతున్న దృశ్యం అన్నమాట. ఇది నార్మల్గా అమ్మవారు తీసుకొచ్చేటప్పుడు కూడా అంతే డప్పు సప్పుళ్ళతోని మంచి ఆట పాటలతో తీసుకొస్తారు కదా. సో ఆ సన్నివేశాన్ని అయితే కల్పించారు. గాయస్ ఇప్పుడైతే మనం సమ్మక్క గద్దెల కాడికి అయితే వచ్చేసినాము. ఫస్ట్ సమ్మక్కని దర్శనం చేసుకొని తర్వాత సారక్క దగ్గరికి అయితే వెళ్ళిపోదాము, సారలమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. సో వెనక అనిపిస్తుంది అమ్మవారు. సో రండి దగ్గరికి. ఫీల్ అయింది మా ఇట్లుంది. సో ఇంకా కూడా వర్క్ జరుగుతుంది, కొంచెం చూసుకుంటారండి. దిగడం ఎక్కడ మా అత్త లాంటి వాళ్ళకైతే కష్టం అవుతుంది. మా అత్త కోసం చెప్తున్నాను.
సమ్మక్క అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. సో ఇప్పుడు సారక్క దర్శనంకి అయితే వెళ్తున్నాము. సారక్క అమ్మవారి దర్శనం అయితే చేసుకొని సో వచ్చేయడం రండి. మార్నింగ్ ఇప్పటికి ఎనర్జీ కంప్లీట్గా తగ్గిపోయింది. సారక్క అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేద్దాం రండి. అయితే ఇది పెడుతుంటాం కదా మరి ఏమో దీని వాయిస్ తీసుకోండి. ఫోటో తీస్తాను. అది కూడా డౌన్లోడ్ అయ్యిందా? సో ఇప్పుడు మనం దర్శనం చేసుకుంది గోవిందరాజు గారు. సో స్వామివారు ఇక్కడ వచ్చేసి పడిగిద్దరాజు స్వామి అవుతున్నారు. స్వామివారి దర్శనం చేసుకుందాం. యాక్చువల్గా ఇక్కడ స్వామివారిల చుట్టూ దర్శనాలు చేసుకుంటూ అంటే ప్రదర్శన చేసుకుంటూ నమస్కరించుకుంటారు. ఇప్పుడంటే మనకు టైం దొరుకుతుంది కానీ ఇంత ఫ్రీగా దర్శనాలు చేసుకుంటున్నాం కానీ అంత దగ్గర స్వామివారిలో దర్శించుకుంటున్నాం కానీ మనకు ఆ టైంకు సమ్మక్క అంటే జాతర స్టార్ట్ అయ్యే టైంకి దగ్గరకు పోవడం కాదు కదా, కనీసం అట్లా లాంగ్ డిస్టెన్స్ చూసి దండం పెట్టుకోవడం సరిపోతుంది. సో హ్యాపీగా నాకైతే మస్తు హ్యాపీ ఉంది ఇంత దగ్గర దర్శనం చేసుకోవడం. రండి పడిగిద్దరాజు స్వామి దర్శనం చేసుకుందాం. గైస్ సో నాకైతే అద్భుతంగా దర్శనం దొరికింది. సో అమ్మవారి కాళ్ళ దగ్గర ఉన్న కుంకుమ అన్నమాట, అర్చన కుంకుమ అయితే ఇచ్చారు. సో చాలా బాగా జరిగింది దర్శనం. ఫ్రీగా దర్శనం అయితే అయిపోయింది, ఎట్లాంటి ఇబ్బంది లేదు. అమ్మవారిని గట్టిగా పట్టుకున్నాను, చాలా ఎమోషనల్ అనిపించింది. ఇక్కడ కనిపిస్తుంది లాస్ట్కి వచ్చేసి పడిగిద్దరాజు స్వామి, గోవిందరాజు స్వామి, సార్లమ్మ, సమ్మక్క అనమాట. సో అమ్మవార్లు అయితే ఇట్లా లైన్గా అయితే పెట్టినారు. అంటే ఆల్మోస్ట్ అప్పుడు ఉన్నవే, కొంచెం చేంజెస్ చేసారు, చుట్టూ కంచెలాగా ఏర్పాటు చేశారు. సో చాలా బాగుంది, స్తూపాల్ లాగా అయితే పెట్టారు. ఇప్పుడు ఈ ప్లేస్ అంతా చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే ఒకప్పుడు కొంచెం ఇరుకిరుకు అనిపించుండే, ఇప్పుడు చాలా స్పేషియస్గా అయితే ఉంది. చాలా పెద్ద పెద్ద ఎంట్రన్స్లు, ఈజీగా ఎంట్రీ అయ్యి ఈజీగా దర్శనం చేసుకుని వెళ్ళిపోయే విధంగా అయితే మంచి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో చాలా బాగా అనిపించింది నాకైతే. సో మీరు కూడా రావాలనుకుంటుంటే బిఫోర్ ముందే రండి. ఆల్మోస్ట్ ఏ డే అయినా క్రౌడ్ ఇదే విధంగా ఉంది. ఇంకా జాతర స్టార్ట్ అయితే మాత్రం ఘోరమైన క్రౌడ్ ఉంటారు. సో డైలీ జాతర ఇక్కడ, ఎప్పుడు చూసినా జనం ఉంటారు. సో నేనైతే గట్టిగా మొక్కుకున్న అమ్మవారిని. మళ్ళీ అమ్మవారు వచ్చినాక కూడా సో 28th రోజు సారలమ్మ వస్తారు, 29th రోజు సమ్మక్క వస్తారు. సో ఆ టైం కూడా మళ్ళీ వచ్చే ప్రయత్నం చేద్దాం, ఆ క్రౌడ్ను కూడా చూపిద్దాం. గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ అయితే చేయాలి. ఓకే గైస్, నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక 1000 రూపీస్ గిఫ్ట్ కూపన్ అయితే ఇస్తానని. సో అంటే ఎందుకంటే అది మేడారం రావడానికి డీజిల్ కానీ పెట్రోల్ కానీ యూజ్ అవుతుంది. సో మన మేడారం అని ఒకటే కమెంట్ పెట్టండి, పర్ పర్సన్ ఒకటే కమెంట్ పెట్టండి. సో కమెంట్ పిక్కర్ ద్వారా అంటే 28th సండే ఈ రోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ సండే అంటే జనవరి పడుతుంది, అప్పటికి పడుతుందని పట్టదా? సో జనవరి పడుతుంది కావచ్చు, మేబీ నేను కౌంట్ జనవరి పడిపోతా. ఆల్మోస్ట్ కొత్త సంవత్సరంలో ఎవరైతే మన మేడారం అని కమెంట్ చేస్తారో వాళ్ళని నెక్స్ట్ సండే 2026 పడుతుంది. ఆ టైంలో కమెంట్ పిక్కర్ ద్వారా సండే రోజు లైవ్ పెట్టి ఒక కమెంట్ పిక్ చేసుకొని వాళ్ళకు ఆ డీజిల్ అమౌంట్ అయితే కొట్టడం జరుగుతుంది, అదే గిఫ్ట్ కూపన్ కొట్టడం జరుగుతుంది. సో ఇది ఫుల్ వీడియో అన్నమాట మెడరకు సంబంధించి. ఐ హోప్ మీకు మంచిగా అన్ని డీటెయిల్స్ ఇచ్చినానే అనుకుంటున్నాను. చికడైపోతుంది, పొద్దున ఎప్పుడో వచ్చినాను, ఇంటికాడ పిల్లలు ఉన్నారు, పిల్లల్ని వదిలేసి వచ్చిన. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ గైస్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై సమ్మక్క సారక్క.
ఈ కమెంట్ అయితే మన వీడియోకు కమెంట్ అంటే ప్రతి వీడియోకు నేను ఒక గిఫ్ట్ ఇస్తున్నాను. ఇది కంటిన్యూ అవుతుంది, ఇంకా పెరుగుతూనే ఉంటుంది గిఫ్ట్ కూపన్, కానీ అమౌంట్ పెరుగుతుంది తగ్గదు. సో దీనికి కానీ మీరు నాకు చేయాల్సిన ఒకటే ఒక పని, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, మన సర్కిల్లో షేర్ చేయండి, బాగొద్దు మన సర్కిల్ వేయండి, కనీసం నాకు హెల్ప్ అవుతుంది, మంచి మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. సో ఇంకొకటి విషయం ఏంటంటే, ఈ రోజు మీరు మన మేడారం కమెంట్ పెడితే మీకు 1000 రూపీస్ గిఫ్ట్ నెక్స్ట్ సండే రోజు కంపల్సరీ నేను కొట్టేసి స్క్రీన్ షాట్ అయితే పెడతాను. అది కూడా లైవ్లో జరుగుతుంది. అందరు లైవ్కి రండి, లైవ్లో కలుసుకుందాం. చలో గైస్, ఇప్పుడైతే సమ్మక్క సారక్క దర్శనం అయితే అయిపోయింది. సో ఎగ్జిట్ అయితే అయిపోయినాము. సో ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు అయితే పరిచయం అయ్యారు. సో వాళ్ళ మాటలో తెలుసుకుందాం, ఇక్కడికి అమ్మవారి టెంపుల్కి ఎట్లా వచ్చిర్రు, అసలు మీకు ఏమైనా మొక్కులు ఉన్నాయా, లేకపోతే నార్మల్గానే జస్ట్ ముందు విజిట్ అయిదామని, నాలాగా ముందు విజిట్ అయిదామని వచ్చారా? నార్మల్గా ముందే మొక్కోలేదు, కానీ నేను సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు విన్ అయ్యా. సో విన్ అయినందుకు విన్ అయిన హ్యాపీనెస్లో దేవుని దర్శనం చేసుకుందామని వచ్చాను. ఓ దట్స్ గ్రేట్. అసలు మీరు సర్పంచ్ అయ్యారంటే చాలా అంటే చిన్న వయసులో ఓకే గైస్, సో మన వాళ్ళు మనకు కలవడం చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఎవరికైనా మొక్కులు ఉంటే మాత్రం వచ్చి తీర్చుకోండి. ఇది కరెక్ట్ టైం, బిఫోర్ వస్తే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది. లైక్ జాతర స్టార్ట్ అయిన టైంలో రావాలంటే చాలా కష్టమైపోతుంది. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇట్లా వచ్చి మొక్కులు తీర్చుకోండి. వీళ్ళందరూ పెద్ద ఫ్యామిలీ వచ్చారు. సో మన దాంట్లో కలిపేసుకుందాం. సో అందరు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని, కరీంనగర్ కీర్తన యూట్యూబ్ ఛానల్.